సారు ఆ పిచ్చాసుపత్రికైనా మీరు వెళ్ళాల్సింది. అక్కడికి ఏం పని మీద వెళ్తున్నారు? ఒకవేళ ట్రీట్మెంట్ కోసం ఏమైనా వెళ్తున్నారా? చెప్పండి సార్. నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? అంటే మిమ్మల్ని చూస్తుంటే జబ్బు మనిషిలాగా ఏమీ అనిపించడం లేదు. అలాగని మీరు అక్కడ డాక్టర్ అని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ఆ అవకాశమే ఉండదు. ఎందుకైనా మంచిది మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి సార్. అదేమంత మంచి ప్లేస్ కాదు. అక్కడ ఉన్న వాళ్ళంతా రాబోందులే సార్. అబ్బా ఏంటి రోజు సెల్లిలా చంపేస్తుంది. వీడేంటి ఇంకా రాలేదు? అబ్బా వచ్చేసాడు. అమ్మ బతికించారు నాయన. దున్నపోతావు టైం విలువ తెలుసురా నీకు? నిలబడి కాళ్ళు ఏమో సెట్ లాగా ముద్దు పడిపోయాయి. బండిని ఇంత దూరం నడుపుకుంటూ రావాలి కదా. నడుపుకుంటూ వచ్చేలావా? లాక్కుంటూ రాలేదు కదా. వారం రోజులు పేపర్లు ఉన్నాయా? 5 రోజులేగా వచ్చేది. ఎన్ని రోజులు అయితేనే ఇక్కడ ఎవరు చదువుతున్నారని ఇగో దమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపో అంటున్నా. ఇలా ఇప్పుడు ఆలస్యమైంది. ఆంటం లేదు, ఆవకాయ లేదు. సారు ఇదే సార్ ఆ చోటు. మీరు ఇక్కడే దిగాలి. అదిగో వెళ్తున్నాడు ఆంటోనీ. అతను అక్కడికే వెళ్తున్నాడు. అతని వెనకాలే వెళ్ళండి. నేను స్ట్రైట్గా వెళ్ళాలి. అరే దిగండి సార్. దారిని బళ్ళే వెళ్ళవా? ఈ దారిలోనా? ఇది అడవి ప్రాంతం కదా, మనుషులే వెళ్ళరు. ఒకే ఒక పిచ్చి ఆసుపత్రి ఉంది ఈ ఏరియాలో. అక్కడికి బళ్ళు వెళ్తాయి, కానీ ఏంటంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది అడ్డదారి. వెళ్ళే దారిలో సెలయేరు వస్తుంది. ప్రభువా రండి. సెలయేరు దాటంగానే కొండ వస్తుంది అనమాట. అది దాటితే ఇంకో కొండ వస్తుంది. అంతే. రండి. అక్కడికి వెళ్ళడం అంత సులభమే కాదు. అక్కడ చేరినా సరే ఒకవేళ కనుక వాళ్ళు చనిపోతే ఎవడికి తెలియదు. ఏంటి భయంగా ఉందా? ఏం కాదు, రండి. ఇక్కడున్న ఆస్తులన్నీ ఎవరో పూర్వకాలం రాజులకు చెందినవి అంట. అక్కడున్న పెద్ద డాక్టర్ ఆ ఆస్తులన్నీ ఆడి పేరు రాయించేస్తున్నాడు. అంత చెడ్డవాడా? అవునండి బాబు. అక్కడున్న వాళ్ళంతా పరలోకపు ప్రతినిధులే బాబు. అక్కడున్న రోగులు చూసుకోవడానికి ఒక గోవా డాక్టరు, ఆ డాక్టర్ని చూసుకోవడానికి అందాల నెరసాణ. ఆడున్న వాళ్ళు అందరూ ఆడి చేతిలో కీలుబొమ్మలే. ఇక్కడున్న వాళ్ళలో బయట ప్రపంచాన్ని చూసేది నేను ఒక్కనే. అది వారానికి ఒకసారి ఊరంతా గాలించి ఇదిగో ఈ వస్తువులన్నీ కొని వీళ్ళందరికీ వండి పెట్టడమే నా పని. ఏం చేస్తాం, ఇదంతా నా తలరాత. అయితే నీకు సంపాదన అది బాగానే ఉంటుందన్నమాట. అబ్బో, సంపాదన బాగానే ఉంటుంది. దాంతోపాటు ఒంటి నిండా గాయాలు. అయ్యో. ఇకపోతే ఆ గోవా డాక్టరు నోటుకొచ్చినట్టు అడ్డమైన తిట్లన్నీ తిడుతుంటాడు. అది కూడా ఇంగ్లీష్లో తిడుతుంటాడు కనుక ఒక్క ముక్క కూడా అర్థం కాదు నాకు. అమ్మా రండి. జాగ్రత్త చూసుకొని రండి. అరవడం మర్చిపోయాను. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అక్కడికే. ఎక్కడికి? హాస్పిటల్గా? మెడికల్ కాలేజ్ నుంచి. ఇక్కడ విషయాలు తెలుసుకోమని గవర్నమెంట్ నన్ను పంపించింది. అవును, నీ పేరేమన్నా?
ఆంటోనీ. ప్రభు. అన్నట్టు యాంథనీ, ఏంటి సారు? ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే బాగానే ఉంటది అంటారు సారు. అందువల్లేనేంటి అక్కడ చాలా మంది పేషెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పక్క పొలాల్లో హస్తిపంజరాలు కూడా దొరుకుతున్నాయంట కదా యాంథనీ. ఏదేమైనా అక్కడికి వెళ్లే ముందు నేను కలవడం చాలా మంచిదైంది. అక్కడ నీ హెల్ప్ నాకు చాలా అవసరం. యాంథనీ, అమ్మా నిత్య, కొంచెం దగ్గరికి రా తల్లి. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిత్య, రాత్రి నీ గురించి ఒక కలగన్నానమ్మా. అవును, నిన్ను సెల్లో పెట్టి ఎందుకు లాక్ చేశారు? నువ్వెవరిని చంపావు? చెప్పు. నేనెందరి కళ్ళు కప్పాల్సి వచ్చిందో తెలుసా ఇక్కడికి రావడానికి? ఇంకొంచెం ముందుకు రా, నీకు బొట్టు పెడతాను.